గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీడర్సన్. నేను నార్వే దేశంలో జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా సువార్తీకునిగా పరిచర్య చేస్తున్నాను. యేసయ్యను అద్భుతాలు చేసే దేవునిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని నిమిషాల పాటు దేవుని అద్భుతమైన మాటలను మీతో పంచుకుని ఆ తర్వాత మీలో వ్యాధులతో బాధపడే వారందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ వీడియో చివర్లో నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించి దేవుని అద్భుత కార్యాలను అనుభవించండి. ఈ భూమి మీద మన మరణం తర్వాత ఏమి సంభవిస్తుంది అనే విషయం ఎవరికైనా తెలుసా? చనిపోయిన తర్వాత నాకేం జరుగుతుంది? మరణం తర్వాత ఏదైనా ఉందా? సృష్టికర్త ఉన్నారా? ఉంటే ఆయన్ని ఎలా చేరుకోవాలి? నిత్య జీవమును పొందడానికి ఏం చెయ్యాలో నాకు ఎవరైనా చెప్తారా? నా చెడు మనస్సాక్షి నుండి నేను ఎలా బయటపడగలను? నేను చేసిన తప్పులను బట్టి నేను ఏం చెయ్యాలి? మీరెప్పుడైనా ఈ విషయాల గురించి ఆలోచించారా? స్వర్గపు ద్వారాలు తెరవడానికి ఇప్పుడు తాళం చెవి మీ చేతుల్లో ఉంది. ఈ సందేశంలో ముఖ్యమైన ప్రశ్నలకు మీకు సమాధానం లభిస్తుంది. ఈ శక్తివంతమైన సందేశం మీ యొక్క జీవితాన్ని చెడు నుంచి మంచికి మళ్లిస్తుంది. తద్వారా మిమ్మల్ని నిత్య జీవితం కొరకు సిద్ధపరుస్తుంది. రక్షణ గురించి మీరు నిశ్చయంగా ఉండే మార్గాన్ని మీకు చూపిస్తుంది. చనిపోయాక మీకేం జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే మీరు ఒంటరిగా లేరు, ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఇదివరకే ఆ ప్రశ్నను అడిగారు. దేవుడు మనల్ని సొంతంగా ఆలోచించుకునే విధంగా సృష్టించాడు. దేవుడు మనందరిలో తన కోసం ఒక స్థానాన్ని, అంటే ఒక వేదికను సిద్ధపరిచాడు. అక్కడ ఆయన ఆత్మ ద్వారా మనం ఆయన పిలుపును స్వీకరించవచ్చు. అలాగే మనము ఆయన పిలుపుకు ప్రతిస్పందించవచ్చు కూడా. మనము మన ఇల్లు, కారు లాంటి భౌతిక వస్తువులకు బీమా చేయించుకోవచ్చు. కానీ మీ జీవితంలో ముఖ్యమైన భాగాన్ని, నిత్యత్వాన్ని మీరు బీమా చేశారా? చేయలేదు. బైబుల్ స్వర్గం నరకం గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు ఇక్కడ ప్రాపంచిక వస్తువులకు ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది, కానీ మరణం తలుపు తట్టినప్పుడు అవి సహాయం చేయలేవు. డబ్బు, కీర్తి మరియు అదృష్టం అప్పుడు దేనికి పనికిరావు. ఒకానొక సమయంలో మన జీవితం ముగియక తప్పదు. కొన్నిసార్లు హఠాత్తుగా అది జరిగితే ఏం చేస్తారు? ఇది ముఖ్యమైన ప్రశ్న. మీరు సరైన వైపు ఉంటారా? దీనికి మీ దగ్గర సమాధానం లేకపోతే నిస్సందేహంగా ఈ ప్రశ్న మీ జీవితంలో ఒక కీలకమైన అంశం అవుతుంది. గుర్తుంచుకోండి, దేవుడు మంచివాడు, ఇంకా న్యాయవంతుడు కూడా. ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన జీవితాన్ని ఒక్కరు మాత్రమే గడిపారు. చరిత్రను తెలుసుకున్నారు మరియు పాపం చేసిన మానవాళికి ఇంకా పరిశుద్ధుడైన దేవునికి మధ్య వారధి నిర్మించడానికి మార్గాన్ని సృష్టించారు. ఆ వ్యక్తి పేరే యేసు క్రీస్తు. ఆయన దేవుని కుమారుడు మరియు రాబోయే తీర్పు నుండి సమస్త మానవాళిని రక్షించేందుకు దేవుని ద్వారా స్వర్గం నుండి భూమికి పంపించబడ్డాడు. ఇది దేవుని యొక్క అత్యవసర ప్రణాళిక. అందుకే యేసు ప్రభు స్వయంగా ఇలా చెప్పాడు: నేనే జీవాహారమును, నేనే లోకమునకు వెలుగును, నేనే పునరుద్ధానమును మరియు జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి యొద్దకు రాడు. గమనించండి, యేసు ప్రభు కేవలం జీవాన్ని కలిగి ఉండడం మరియు జీవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, నిత్య జీవం యొక్క మూలము స్వయంగా ఆయనలో మాత్రమే ఉంది. నిత్య జీవం ఆయనతోనే సాధ్యం. గమనించండి, క్రైస్తవ మతం యొక్క ప్రధానాంశము యేసు అనే వ్యక్తి. ఆయన కేవలము రాతి మీద రాయబడిన ఆజ్ఞలు, విసుగు కలిగించే నియమాలు లేదా గ్రహించేందుకు అసాధ్యమైన వ్యక్తిత్వం లేనటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎంత మాత్రమూ కాదు. ఆయన నిష్కళంకమైన దేవుడు. శరీరధారిగా ఈ భూమి మీదకి విచ్చేసిన ఆయనే సమస్త జీవానికి మూలం. ఒక్క విషయాన్నే గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో పాపం లేని జీవితాన్ని జీవించిన ఒకే ఒక్క వ్యక్తి యేసు తప్ప ఇంకెవరూ లేరు. చనిపోయి సమాధిలో నుండి తిరిగి లేవడం ద్వారా ఆయన ప్రపంచానికి తన మాటల్లో ఉన్న సత్యాన్ని నిరూపించి చూపించాడు. ఆయన ద్వారా సమస్త మానవాళి రక్షించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సందేశమును వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరీ సహోదరుడా, యేసుక్రీస్తు స్వయంగా నీకోసం మరణించి తిరిగి లేచాడు. ఆయనతో పాటే నీవు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అట్టి ఆశ నీలో ఉంటే మీకోసం నేను ఇప్పుడే ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్యా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను.
మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు. నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను. మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఈ రోజే నా హృదయంలోకి ప్రవేశించండి. దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి. ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను. ఈరోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు. ఆమెన్.